ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే జగన్కి ఏదన్నా అయితే ఏమవుతుంది. ఇక్కడ నాకు ఒక సందేహమే, ఇది ఆరోపణ కాదు. ఒక పబ్లిక్లో విపరీతమైన ఆదరణ ఉండేవాడు వంగవీటి రంగా. అతను వెళ్తుంటే అతను డబ్బులు పైసా ఖర్చు పెట్టక్కర్లా. నాకు బాగా గుర్తనమాట, దేవినేని నెహ్రూ రంగాలు మేము అక్కడ కుమరపాలెం సెంటర్లో ఇంట్లో మా 10th క్లాస్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు అనమాట. ఎవరు వస్తున్నారు అంటే వెంటనే తెలిసిపోయేది. ఒక 500 నుంచి 1000 బస్సులు, లారీలు, కార్లు, ఒక కాన్వాయ్ ఫస్ట్ కారు వెళ్ళి టోటల్గా అరగంట పట్టిందంటే రంగా. ఫస్ట్ కారు వెళ్ళి చివరి కారు దాకా పట్టిందంటే అరగంట సేపు పట్టిందంటే రంగా వచ్చాడని అర్థం. రంగా అందులో ఎక్కడ ఉన్నాడో తెలిసేది కాదు. అప్పుడు ఇది చూసి చిన్నపిల్లలం కదా, అది రంగా గారు చూడు అక్కడ వస్తున్నాడు అంటే ఆయన పక్కన వాళ్ళు అంటా ఉంటుంటే ఇట్టా చూస్తా కూర్చుంటే ఏం కనబడేవాడు. అట్లాగే నెహ్రూ వస్తున్నాడంటే ఆయనకి అంతే, ఆయనకి దాదాపుగా 15-20 నిమిషాలు పట్టుంది. ఎవరు వెళ్ళారు అనేది అట్లా తెలుసుకునేవాళ్ళం ఆ రోజుల్లో. అంత అభిమానం కలిగిన మనిషిని రంగాని రాజకీయ కారణాలతో మర్డర్ జరిగిపోతే రాష్ట్రం అంతా రచ్చయింది. విధ్వంసం, సర్వనాశనం. ఆ రోజు తర్వాతన కాంగ్రెస్ పార్టీ, అది ఎప్పుడు జరిగింది 88లో, వెంటనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, కాపు సామాజిక వర్గం ఈ రోజు వరకు కూడా